మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాజంపేట నియోజకవర్గంలో రాయచోటి నుంచి రాజంపేటకు వచ్చే రహదారిలో బాలరాజపల్లి విలేజ్ దగ్గర రాజంపేట మండలంలో రెవెన్యూ ఫారెస్ట్ ఏరియాలో గ్రావెల్ కొండ తవ్వడం జరుగుతుంది. ఆ గ్రావెల్ కొండ తవ్వి ఏదైతే చెయ్యి రివర్ ఉందో అందులో వాళ్ళు చేస్తున్న అక్రమ ఇసుక రవాణా కోసము రోడ్డు మార్గం వేసుకోవడం జరిగింది. దీని మీద అర్జీ ఇచ్చేకెళ్తే ఫారెస్ట్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ పి వివేక్ గారు అర్జీ ఇచ్చేకెళ్తే ఆయన చాలా దుర్భాషలాడారు. అలానే ఆయన ప్రవర్తించిన తీరు ఆ రోజు చాలా బాధాకరం వేసింది. ఇదే విషయాన్ని ఏదైతే కళ్యాణ్ గారు రాజంపేటకు వచ్చారో ఆయనకి ఈ విషయం వివరించడం జరిగింది. ఆ విషయం మీద వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫారెస్ట్ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద వెంటనే స్పందించి వివరణ కోరి ఇక్కడున్న ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుపతి అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్కి వెంటనే ఆదేశాలు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో తేలింది ఏంటంటే కంప్లీట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అది రెవెన్యూ ల్యాండ్ అయినప్పటికీ జీవో ప్రకారము వితిన్ 500 మీటర్స్ ఉండడము, 500 మీటర్స్ లోపల అంటే 200 మీటర్స్ సన్నిహితంగా ఉన్న రేడియస్లో ఆయన తవ్వకాలు చేశారు, మైనింగ్ గ్రావెల్ కుండా. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక లాయర్తో నా దగ్గరికి బేరసారాలు మాట్లాడితే పంపిస్తున్నారు. ఆ లాయర్ పేరు అయితే నేను చెప్పను, కానీ ఈ తీరు నాకు నచ్చలేదు. అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఏదైతే కొండ తవ్వకం 500 మీటర్ లోపల ఉందో ఆ తవ్వకంని ఖచ్చితంగా రిపోర్టు ఫేర్ ఎనఫ్ గా వివేక్ గారిని కూడా ఈ కేసుని ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చానో దీన్ని తప్పుదావలో తీసుకెళ్లకుండా దయచేసి దీన్ని మేము విన్నపిస్తున్నాము. ఆయనకు కూడా ఆయన వెనకాల నిజంగా ఆయన్ని ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి మిమ్మల్ని పని చేయండి లేకపోతే ఆయన్ని ప్రెషర్ పెట్టారంటో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు అని ఎవరైనా ఆ పేర్లు చెప్పేయండి. మిమ్మల్ని ఎవరైతే మీరు ఆ పని చేసేయండి, లేకపోతే మీకు అధికారికంగా మేము వెనకాల ఉంటాము, అధికార బలం ఉంది, మీరు ఏమైనా చేయండి అని అధికారులకు ధైర్యం ఇచ్చే వాళ్ళ పేర్లు ఏముంటే చెప్పండి. మేము విల్ బి అకౌంటబుల్ ఫర్ దట్. మేము వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాము, పార్టీ తరపు నుంచే ఇప్పిస్తాము. పవన్ కళ్యాణ్ గారి దృష్టికే ఖచ్చితంగా తీసుకెళ్లాను. ఇది కూడా ఖచ్చితంగా ఈ రిపోర్ట్ కూడా కళ్యాణ్ గారు చూస్తారు, ఆయన మీద తగిన యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈ కేసును మాత్రం తప్పుదారు పట్టించదండి. ఈ కేసుని నేనేదో కేసు డబ్బు తీసుకున్నాను లేకపోతే ఇంకో రకంగానో లాయర్ని పంపించి నాతో అన్ని డిఫరెంట్ గా మాట్లాడించద్దండి. నేను కేసు వదిలేశాను, కేసుని మర్చిపోయేలాగా చేయండి అనే విధంగా అయితే డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే మీరు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టారు, చెట్లన్నీ కొండల్ని తవ్వారు. అది డెఫినెట్ గా ఇది ఏదో ఒక రోజు బయటకు తెలిసే విషయమే. ఈ రోజు నేను లేకపోతే రేపు ఇంకొకరు వస్తారు, ఖచ్చితంగా మీరు చేసిన తప్పునైతే ఎత్తి చూపిస్తాము. ఇది మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇది హెచ్చరిస్తున్నాను, ఆఫీసర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలా ఉంటే అలా రిపోర్ట్ ఫేర్ ఎనఫ్ గా ఇవ్వని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.